అధ్యాయం 19 శ్వాస యొక్క కాలలయ పశ్చిమ మార్గం మన లోపల మరియు వెలుపల గడిచే కాలం సహజంగా ఒక లయను సృష్టిస్తుంది. మన పెద్దలు ఆ లయ యొక్క పదాన్ని కనుగొన్నారు మరియు అది ఉచ్చారణ లేకుండా శ్వాసతోనే జపించబడే మంత్రంగా మారుతుంది కాబట్టి వారు దానికి అజప అనగా జపించని మంత్రం అని పేరు పెట్టారు. మనం దానిని మేధోపరంగా జపించము. ఈ అజప మంత్రం హంసః సోహం సోహం హంసః. మనం కొద్దిగా సాధన చేస్తే ప్రతి ఒక్కరూ ఈ మంత్రం యొక్క సత్యాన్ని తమ శ్వాసలోనే గ్రహించగలరు. ఈ విషయంలో మన దేశంలో చాలా కాలంగా అనుష్ఠానం ఇవ్వబడింది. అది ఈ క్రింది విధంగా ఉంది. శ్రీ గురుభ్యో నమః. మూలాధార చక్రం పాయుస్థానంలో 4 రేకులున్నాయి. వాటిలో శ్రీ గణేశుడు మరియు వల్లభుడు కొలువై ఉన్నారు. నేను వారిని పూజించి రోజులోని మొదటి 600 శ్వాసలను 600 పువ్వులుగా వికసింపచేస్తాను మరియు మొదటి 6 గంటలలో చేసిన పుణ్యపాపాలను సమర్పిస్తాను. హంస సోహం సోహం. నేను ఉపస్థలం క్రింద ఉన్న 6 రేకుల స్వాదిష్ఠాన చక్రంలో శ్రీ బ్రహ్మ మరియు సరస్వతిని పూజించి తదుపరి 6000 శ్వాసలను 6000 పువ్వులుగా వికసింపచేస్తాను మరియు తదుపరి 12 గంటలలో చేసిన పుణ్యపాపాలను సమర్పిస్తాను. హంస సోహం సోహం. పైలోకంలో హృదయంలో 10 అంచెల మణిపురాచలంగా కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మిని నేను పూజిస్తున్నాను మరియు రాబోయే 6000 సువాన్లను 6000 పున్పాలుగా మార్చి రాబోయే 12 గంటలలో నేను చేసిన పాపాలను పుణ్యాలను సమర్పిస్తున్నాను. హే సోహం సోహం హం. హృదయస్థానంలో 12 అంగుళాల అనాగత చక్రంపై కొలువైయున్న శ్రీ భద్రదేవర పార్వతిని నేను పూజిస్తున్నాను మరియు రాబోయే 6000 శ్వాసలపాటు దానిని 6000 పువ్వులుగా మార్చి రాబోయే 12 గంటలలో నేను చేయబోయే పుణ్యకర్మలను సమర్పిస్తున్నాను. హుం సోహం సోహం హంస. ఆ తరువాత పైన నేను చూసిన స్థానంలో 16 అంతస్తుల విశుద్ధి చక్రంలో కొలువైయున్న శ్రీ జీవధామ లోకమయాంబికను నేను పూజిస్తున్నాను మరియు రాబోయే 1000 శ్వాసలపాటు 1000 పువ్వులను 1000 నైవేద్యాలుగా మార్చి రాబోయే 6 గంటలలో నేను చేసిన పుణ్యపాపాలను సమర్పిస్తున్నాను. హంస సోహం సోహం హంస. ఆ తరువాత శరీరం మధ్యలో ఉన్న 2 అంతస్తుల ఆజ్ఞాచక్రంలో కొలువైయున్న జ్ఞానశక్తి అయిన శ్రీ గురుదేవుణ్ణి పూజిస్తాను మరియు రాబోయే 1000 శ్వాసలను 1000 పువ్వులుగా వాటిని 1000 నైవేద్యాలుగా మారుస్తాను మరియు రాబోయే 6 గంటలలో నేను చేసిన పుణ్యపాపాలను సమర్పిస్తాను. హంస సోహం సోహం సంస. అప్పుడు నేను బ్రహ్మరాండ స్థానంలో సహస్రార చక్రంపై ఆసీనుడైన బ్రహ్మపరాశకికి వినయంగా నమస్కరిస్తాను మరియు రాబోయే 1000 సువరాలను 1000 పువ్వులుగా మారుస్తాను మరియు అదే సమయంలో రాబోయే 6 గంటలలో చేసిన పాపాలను సమర్పిస్తాను. 3. ఈ దీర్ఘకాలిక ధ్యాన సాధన చేసేవారు శరీరంలో ఉద్భవించే శబ్దాలను ధ్వనిలను వింటారు. అవి 1 సినినాద, 2 చించిని, 3 మణి, 4 సంగం, 5 వీణ, 6 తాళం, 7 వేణు, 8 మృదంగం, 9 పెరియ, 10 మేఘనాద. పైన పేర్కొన్న శబ్దాలను ఈ విధంగా జపిస్తే పరబ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుంది. ఈ సందర్భంలో 16వ అధ్యాయంలో కాశ్మీరాలయ యోగంలో తెలిసిన శబ్దాలను పోలిన తుక్తు వంటి రహస్య యోగ పదాలను కూడా గమనించండి. 4 హంసో ఉపనిషత్ కొనసాగింపు. హంస హంస అని జపించడంతో పరమార్థం సకల జీవులలో వ్యాపిస్తుంది. అడవిలో అగ్నిలా, నువ్వులలో నూనెలా దానిని గ్రహించడం ద్వారా యముడిని జయించవచ్చు. పాయుద్వారాన్ని మూసివేయండి. మూలాధారం నుండి గాలిని పైకి లేపండి. స్వాధిష్ఠానాన్ని 3 సార్లు ప్రదక్షిణ చేయండి. శ్వాసను నియంత్రించుకోండి మరియు మణిపులం, అనాహత, విశుద్ధి మరియు ఆజ్ఞాచక్రాల గుండా ప్రయాణించి ఓం ధ్యానంతో బ్రహ్మరండంలో ఆసీనుడై సహస్రార పద్మాన్ని వ్యాపించి ఉన్న తేజోధ్వనిని జపించండి. ఆ ధ్వనిని ప్రతిరోజూ 21,600 సార్లు జపించండి. సమయం అనుమతించినప్పుడు పైన పేర్కొన్న 10 రకాల ధ్వనులు వినబడతాయి. వాటిలో 9వ వాతం నుండి వినబడవలసిన మొదటి ధ్వనిని 10వ వాతం స్వయంగా ఛేదించాలి. శరీరం త్రివిధమవుతుంది. 4వ వాతంలో తల కంపించబడుతుంది. 5 మరియు 6వ వత్లలో అది అమృతంగా మారుతుంది. 7వ వత్లో సూక్ష్మదృష్టి,
8వ వత్లో ప్రాకృత ఆదిమ ప్రపంచపు శబ్దం. 9వ వత్లో భౌతిక శరీరం కంటికి అదృశ్యమవుతుంది. 10వ వత్లో పరమేశ్వరుని దివ్య దర్శనం కలుగుతుంది. 5 యోగసూత్రమణి ఉపనిషత్ వాక్యం. శ్వాసం హాగా బయటకు వచ్చి సాగా లోపలికి వస్తుంది. సకల జీవులు ఈ హంసమంత్రితను తమకు తెలియకుండానే ఉచ్చరిస్తాయి. గురువు ఆజ్ఞతో అది సోహంగా మారి సుషుమ్నా నాడిలో ప్రసరిస్తుంది. అందువల్ల పాశ్చాత్య మార్గంలోనే యోగస్థాయి పెరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఒక జన్మలో సిద్ధిని పొందకపోతే తరువాతి జన్మలో ఎక్కడ ఆపారో అక్కడి నుండే అభ్యాసం ప్రారంభించి పాశ్చాత్య మార్గ ప్రభావంతో వేగంగా అభివృద్ధి చెందుతారు. భగవద్గీతలో యోగప్రస్థాలు ఉత్తమాగతి గురించి చెప్పినట్లు మనం చూడవచ్చు. స్థూలవాయువు హంసను ఉచ్చరిస్తుంది. సూక్ష్మనాడి గురువు అనుగ్రహంతో సోహంగా మారుతుంది. ఇతర శృతులలో చెప్పినట్లుగా అంతరయోగ సాధన స్థితిలో సహా అనే హల్లులు అదృశ్యమై కేవలం ఓంకారగా నిలుస్తాయి. ఇది పశ్చిమ మార్గం కాబట్టి 8వ చిత్రంలో చూపిన 5వ నాడిని తీసుకోండి. 6 పశ్చిమ మార్గం విషయంపై శ్రీ జ్ఞానేశ్వర యోగ గ్రంథం. ఏ ప్రణవ పశ్చిమ మార్గంలో ఒక తేజోవంతమైన మహాలింగముంది. ఆయన నాదబిందువు తరంగాల నుండి స్వచ్ఛమైన చంద్రుడిని నీటిని కురిపిస్తాడు. మానవ శరీరం అందుబాటులో ఉంది. ఈ లఘువన ఉపాసనను ఇప్పుడే పూర్తి చేయండి. బి పశ్చిమ మార్గం చాలా ఎత్తుకు వెళుతుంది. అక్కడ ఒంటరిగా ఉన్న ఒక అందమైన స్త్రీ ఉంది. నేను ఆమెను ఎలా చేరుకుంటానో నాకు తెలియదు. మీరు జాగ్రత్తగా సుషుమ్నా నదిని అధిరోహిస్తే మీకు కన్ను వంటి ఒక రంధ్రం కనిపిస్తుంది. దానిలోకి ప్రవేశించండి. లోపలికి ప్రవేశించి మీ ఉన్నత ప్రియురాలిని ఆలింగనం చేసుకోవడానికి మీకు గొప్ప నైపుణ్యం అవసరం. ఆమె స్త్రీయో పురుషుడో లేక అపరిచితుడో నాకు తెలియదు. మీరు పరమాత్మ చేతులలో విలీనమయ్యారు. ఈ అజప అభ్యాసం యొక్క సారాంశాన్ని ఈ క్రింది విధంగా చెప్పవచ్చు. పూర్ణ అజపాయి అని జపించడం ద్వారా తూర్పు మంగళాన్ని 8వ చిత్రంలో 1, 2, 3 ని సరిదిద్దాలి. సోహం అని జపించడం ద్వారా పశ్చిమ మంగళాన్ని 4, 5, 6 ని సరిదిద్దాలి. కేవలం ఓంకారం అని జపించడం ద్వారా అతి సూక్ష్మనాది సారాంశంలో మహాలింగాన్ని పూజించి అమ్మవారి పాదాలకు నమస్కరించి ఆ రూపంలో లీనమవ్వాలి.